మిమ్మల్ని చూసిన తర్వాత నేను అనుకున్నా ఒక ప్లేబ్యాక్ సింగర్ అవుతారు అనుకున్నాం. అంటే అనుకోకుండా రోజుల పాట ఇప్పటికీ నా వాయిస్ అలా ఫిక్స్ అయిపోయి ఉంది. ఎందుకంటే సడన్గా వదిలేసారు ఒక పాటతోటి అట్లా మీరు అట్లా వద్దనుకున్నారు? కాదు, ప్లేబ్యాక్ చాలా చేశానండి. ఆల్మోస్ట్ ఒక 75 to 100 ప్లేబ్యాక్ సాంగ్స్ కూడా పాడాను, అన్నీ చేశా. కానీ దేని మీద ఒక కపుల్ ఆఫ్ థింగ్స్ అండి. ఒక 2-3 సార్లు అయితే చాలా మంచి సాంగ్స్ అవి వాళ్ళకి కావాల్సిన డెడ్ లైన్ టైంలో నేను లేను, అవైలబుల్ లేకపోవటము. బికాజ్ ఐఎమ్ ఫోకస్, ఐఎమ్ డూయింగ్ మల్టిపుల్ అదర్ థింగ్స్ విచ్ నీడ్ మై ప్రెజెన్స్, అటెన్షన్. సో అలాంటి సిచ్యువేషన్లో కొన్ని మిస్ అవ్వటము అయింది. ఆ తర్వాత నేను కూడా స్లోగా ఒక చిన్న బ్యాక్ స్టెప్ ఫ్రమ్ ద హోల్ మ్యూజిక్ అన్నగానే నా చేతిలో లేనిది, అంటే ఇండిపెండెంట్గా నేను చేయగలిగే ఒక ఎత్తు, వేరేగా అవైలబుల్ ఉండటం టైంకి, అలాంటి కొన్ని మిస్ అయినాయి నిజానికి. బట్ నేను నా దారిన వచ్చిన మంచి ఆపర్చునిటీస్ ఏదైనా ఐఎమ్ హ్యాపీలీ టుక్ దెమ్ అప్ అండ్ డిడ్ దెమ్. న్యాయం చేశానని అనుకుంటున్నాను. ఆ తర్వాత నా దారి నేను ఫిగర్ అవుట్ చేసుకున్నాను.